పాత బస్టాండ్లో ఈ నెల 9న జరిగే రాస్తారోకోను జయప్రదం చేయాలని కోరుతూ వామపక్షాల నాయకులు చిన్ని తిరుపతయ్య, పి బాలకృష్ణ, అన్నవరపు ప్రభాకర్, జెవి రాఘవులు అన్నారు. వారు పాత బస్టాండ్ సెంటర్లో సిటీ న్యూస్తో మాట్లాడారు. గ్యాస్ ధరలు పెరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో వచ్చినాక ఈరోజు గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచుకున్నటువంటి సగానికి సగం 65 రూపాయలటువంటి డీజిల్ ఈరోజు 117 రూపాయలకి వెళ్ళిందంటే దీని యొక్క పర్యావస్థానం మనం గమనించాలి. అందుకోసం దేశంలో వచ్చినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకి నిరసనగా ఈరోజు మంగళగిరి పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రచార కార్యక్రమాన్ని తిరిగి చెప్పుకుంటూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పెట్రోల్, డీజిల్ పెంచిన విధానానికి ప్రజలకి తెలియజేస్తున్నటువంటి ఈ ప్రచార కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక మనం చూసాం పెట్రోల్ గత 5 రాష్ట్రాల ఎలక్షన్ల ముందు ఏ రోజు కూడా మేము ఎలక్షన్లో రూపాయి పెరగవు, మనకు సమృద్ధిగా పెట్రోల్ ఉన్నాయి, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి చెప్పినటువంటి మోడీ, అమిత్ షా ఈరోజు ఎప్పుడైతే 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయినాయో తెల్లారి నుంచే మరి ఆ రోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుకుంటూ రోజు రోజుకి నిన్న చూసాం గ్యాస్ ధరలు 29 రూపాయలు పెంచి ఈరోజు సామాన్య ప్రజలపైన భారాలు మోపే విధంగా దీనివల్ల ఈరోజు నిత్యావసర రేట్లు పెరుగుతున్నాయి. సామాన్య రేట్లు కూడా ఈరోజు జీవనోపాధికి పరిస్థితిలో ఉంటే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వ విధానాల వల్ల ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్, ఇతర వామపక్ష పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకి, నిరంకుశ విధానాలకి, ధరల పెరుగుదలకి, సామాన్యుల్ని నడ్డి విరిచేటువంటి విధంగా జీవన విధానాన్ని దెబ్బతీసినటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాస్తారోకోలకి పిలిపివ్వడం జరిగింది. రేపు 9వ తారీఖు ఉదయం 9 గంటలకు మంగళగిరిలో రాస్తారోకో కార్యక్రమం జరుగుతుంది. ఈ రాస్తారోకో కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాలు మొత్తం కూడా అలా నడ్డి విరిగి బతకలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మరి మనం వాళ్ళ ప్రజాప్రతినిధులుగా అటు అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించేది మన సమస్యలు పరిష్కరించి మనకు సంక్షేమాన్ని అందిస్తారనే ఉద్దేశంతో మరి పంపిస్తూ ఉంటాం. మన ఓటుతో గద్దెరెక్కిన తర్వాత మన సమస్యలను పక్కన పెట్టేసి కేవలం ప్రజలు, సామాన్యులు కష్టపడి సంపాదించిన సంపద మొత్తం కూడా కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన తయారు చేసేటువంటి విధానాలు ఉన్నాయి. అంతేకాదు, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి పరిశ్రమలు స్థాపించకుండా ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తాడు? యువతను మోసం చేస్తూ ఉన్నాడు. అంతేకాక లాభాలతో ఉండి దేశ ఆర్థిక విషయాల్లో ఉపయోగపడేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేసి మరి నిరుద్యోగుల్ని పెంచేటువంటి పనిలో నరేంద్ర మోడీ ఉన్నాడు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖు జరుగుతున్నటువంటి రాస్తారోకోల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ జీప్ జాతా జరుగుతూ ఉంది. ఏదైతే ట్రంప్ ఏమన్నా ఆధిపత్యం కోసం యుద్ధం చేస్తాడు, కానీ మోడీ ట్రంప్ యుద్ధం ఆపమంటే ఆపుతాడు, ఆయిల్ కొనొద్దంటే కొండు, రష్యా నుండి మిత్రబంధాన్ని తెంచుకోమంటే తెంచుకుంటాడు. ఇట్లా మోడీ ట్రంప్ను అంటగాగుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా అటు మోడీని అంటగాగుతున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో కృష్ణా, గోదావరి బేసిన్లో రాష్ట్రానికి వస్తున్నటువంటి సహజ వనరులు గ్యాసు, పెట్రోలు అంటే ఇంధనం ఇక్కడ మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఇంధనాన్ని తీసుకెళ్ళి రిలయన్స్కి, అంబానీలకి, అదానీలకి అమ్మేస్తూ ఉంటే, అమ్ముకుంటా లక్షల కోట్లకు వాళ్ళు పడగలెత్తుతూ ఉంటే న్యాయంగా మనకి రావాల్సిన వాటా 50% వాటాని కనీసం పోరాటం చేసి ప్రశ్నించి ఈ కూటమి ప్రభుత్వంలో సాధించుకోలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం